ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మధు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? చేతిలో చంటి బిడ్డ, చిన్న వయసులోనే భర్త వదిలి వెళ్ళిపోవడం, శివతో ఆమె ఎంతో జీవితాన్ని ఊహించుకుంది. కానీ పరిస్థితులు ఆమె మంచితనాన్ని చెడు వ్యక్తి అనే ముద్ర వేశాయి. మధుకి శివాని చంపేంత కోపమూ లేదు, తను చచ్చిపోయేంత ధైర్యమూ లేదు. వీటన్నిటికీ కారణం మధు మనసు చాలా మంచిది. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మన మనసుకి ఉండాలి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు మధు ఏదైనా జాబ్ చేసుకుందామని నిర్ణయించుకొని తనతో పాటు చదువుకున్న తోటి స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. ఆమె ఎక్కడికి రావాలో చెబుతుంది. మధు అక్కడికి చేరుకుంటుంది. మధుని చూసిన వెంటనే, హాయ్ మధు, ఎలా ఉన్నావు? చాలా రోజులయ్యింది కదా మనం కలిసి. అవును, నీ పెళ్ళికి నేను రాలేకపోయానే. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? ఏం జాబ్ చేస్తాడు మీ హస్బెండ్? ఓయ్! నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు నిమిషం కూడా ఆపకుండా లొడ లొడ వాగుతూనే ఉండేదానివి. ఏంటి మధు, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం మాట్లాడడం లేదు. ఎందుకు అంత డల్‌గా ఉన్నావు? ఎప్పుడు చూడలేదే నిన్ను ఇలా. ఎప్పుడు నవ్వుతూనే ఉండేదానివి అని అంటుంది. నీకు గుర్తుందా మధు, మేమేదైనా ప్రాబ్లమ్ చెప్తే, హే! లైట్ తీసుకో అని ధైర్యం చెప్పే నువ్వు. అలాంటిది ఇంత మౌనంగా ఉన్నావేంటి అని అంటుంది. అప్పుడు మధు, అదేం లేదే, ఒక్కోసారి పరిస్థితులు తారుమారవుతాయి. ఆస్తులు, అంతస్తులు ఎవరు ఎలాగైనా సంపాదిస్తారు కానీ, ఒక ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలి అంటే క్యారెక్టర్ ఉండాలి. మనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండలేని వ్యక్తులను దేవుడు పరిచయం చెయ్యకపోతేనే బావుంటుంది కదా అని ఏడుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే మధు స్నేహితురాలు, అయ్యో! నువ్వేం బాధపడకు మధు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. నువ్వు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే మంచి జాబ్ దొరికేది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి మధు. ఇప్పుడు నీ ముందున్న ఆప్షన్ ఏదైనా కోర్స్ నేర్చుకోవడం. మన చేతిలో పని ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మధు, ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో. బ్రతికి ఏదైనా సాధించాలి కానీ ఆధైర్యపడకు. కష్టాలు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండే రోజు వస్తుంది. మధు, పిల్లల్ని కనడమైనా మానేయాలి కానీ వారిని అనాథలను చేయకూడదు. జాగ్రత్తగా చూసుకొని బిడ్డని అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరొక విషయం గమనించారా? మన సంతోషాన్ని, మన నమ్మకాన్ని ఎవరైనా దూరం చేయగలరేమో కానీ, మనలో ఉండే జ్ఞానాన్ని, విద్యను ఎవరూ దోచుకోలేరు. ఇలా మధు జీవితంలో తనకు పెళ్ళై 8 ఏళ్లు గడిచాయి. ఒంటరి జీవితం ఎలా ఉంటుందో ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకరోజు మధు కుటుంబంలో ఒకరికి వివాహం జరుగుతుంది. మనసు కుదుట పడుతుందేమో అని అందరితో సరదాగా మాట్లాడవచ్చు అనుకుని వెళ్తుంది మధు. అక్కడ మధును చూసిన వారు కేవలం శివ కోసమే మాట్లాడతారు. ఏంటి, పెళ్లి సరదా తీరిపోయిందా ఈమెకు? మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆమె కొడుకుని పెంచుతుంది, వాడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే వదిలి వెళ్ళిపోయాడు. అయినా వయసులోనే ఉన్నావు కదా, మగతోడు లేకుండా ఉండకు, మరో పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన మాటలతో మధు మనసును గాయపరుస్తారు. అక్కడ మధు ఏం మాట్లాడలేదు. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. మధుకి వారు మాట్లాడే మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఏంటి ఈ మనుషులు, వారికి ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇలా మాట్లాడుతున్నారు. మౌనంగా ఉన్నవారి మనసు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకు పరిష్కారం మౌనంలోనే దాగి ఉంటుంది కదా. మధు ప్రస్తుతానికి తన బిడ్డను చదివించుకుంటుంది. తన వరకు తను బాగానే ఉంది. లోకం తీరు చూసి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మన మధు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.